హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ డైలీ వ్లాగ్స్. నేను మీ హేమ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మా ఇల్లు చూడండి ఎలా ఉందో మొత్తం చూపిస్తున్నాను మీకు. ఎందుకు ఇలా ఉందో ఏంటనేది కూడా మీకు చెప్తాను. ఇప్పుడైతే నేను ఇది ఆఫ్టర్నూన్ అనమాట. అంటే చూడండి ఎలా ఉందో మా ఇల్లు అంతా పిచ్చ పిచ్చగా చెత్త చెత్తగా ఉంది కదా. ఎందుకు ఇలా ఉంది అంటే మేమైతే ఊరెళ్ళి వచ్చామన్నమాట. 3 డేస్ నుంచి 4 డేస్ నుంచి మన వీడియోస్ కూడా లాంగ్ వీడియోస్ రావట్లేదు కదా. అదే రీజను ఊరు వెళ్ళడమే. అక్కడ వ్లాగ్స్ నేను ఊరు వెళ్ళక ముందు అక్కడ వ్లాగ్స్ కూడా తీద్దాము అని అనుకున్నాను, కానీ అసలు అవ్వలేదు, కుదరలేదు. పైగా ఏంటంటే మా బ్రదర్ ఎంగేజ్మెంట్ కూడా అయిందనమాట. మా పిన్ని వాళ్ళు అయితే వీడియో పెట్టు అని చెప్పని అన్నారు, కానీ అప్పుడే వద్దులే అని చెప్పని అయితే నేను ఇంకా అనుకున్నాను. అందుకే తీయలేదన్నమాట. ఒక 2 డేస్ అంటే మేము మంగళవారం నైట్ అలా బయలుదేరామన్నమాట. మంగళవారం నైట్ బయలుదేరిపోయి బుధవారం మార్నింగ్ దిగాం. ముందు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి, రీసెంట్గా మా అత్తయ్య గారికి కొంచెం టైఫాయిడ్ జ్వరం వస్తే ఆవిడని చూడడానికి అప్పుడు వెళ్ళడానికి అవ్వలేదన్నమాట. సో అందుకనేసి ముందు వెళ్ళి తనని చూసి పలకరించింది. తర్వాత ఒక 2 డేస్ ఉన్నాము. నెక్స్ట్ అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. అప్పుడే కలిసి వచ్చింది. మా తమ్ముడు ఫంక్షన్ కూడా ఉంది, ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అనేసి అవన్నీ కంప్లీట్ చేసుకుని మండే మార్నింగ్ దిగామన్నమాట. సండే నైట్ బయలుదేరేసి అసలు వెళ్ళామనే కానీ ఖాళీ లేదండి. అటు ఇటు తిరగడమే సరిపోయింది. ఇంట్లో ఉన్నది కూడా లేదు. వెళ్ళడమే పనుల మీద వెళ్ళాం కదా, ఇంకా ఖాళీగా రిలాక్స్గా కూర్చోవడానికి ఎక్కడ ఉంటుంది చెప్పండి. అంతే కదా. అవును, అలా వెళ్ళామా లేదా అనిపించింది. ఇప్పటికి మేము వెళ్ళి 1 year అవుతుందన్నమాట మా ఇంటికి. ఈ ఈ 2 పనుల పుణ్యమా అనేసి అయితే ఇప్పుడు వెళ్ళాము, లేదంటే అసలు ఎప్పటికి అయ్యేనో తెలియదు. మా వారి డ్యూటీస్ అలా ఉంటాయి, రెస్ట్లు ఉండవు, సెలవులు అనేవి అలా ఉండవు అనమాట. ఇప్పుడైతే పర్మిషన్ ఇవ్వడంతో వెళ్ళాము. ఇప్పుడు కూడా అసలు ఎలా వెళ్ళాలంటే అలా వెళ్ళామన్నమాట. అంటే వెళ్ళే వరకు కూడా మాకే కన్ఫర్మేషన్ లేదనమాట. డౌట్గా ఉంది. అసలు లగేజ్ కూడా నేను సర్దలేదు. నైట్ 10:30కి అలా ట్రైన్ అంటే నేను 8:30, 8 అలా ప్యాక్ అయితే చేశాను లగేజ్ మొత్తాన్ని. ఇంకా అప్పుడు కూడా చాలా టెన్షన్గా అయిపోయిందనమాట. అలా సడన్గా కుదిరిపోయింది. ఇంకా అలా వెళ్ళొచ్చేసాము. ఇంకా నెక్స్ట్ టైం నుంచి వెళ్ళినప్పుడు తీద్దాంలే. అసలు నాకే హడావిడి గందరగోళంగా అనిపించింది. ఇంకా చెప్పేది ఏదో చక్కగా నీట్గా పెట్టాలి, చేయాలి కదా. ఇంకా అంత కంగారుగా ఎందుకో అసలు అయితే అనిపించింది అనమాట. అందుకనే మేము జర్నీ చేసేటప్పుడు అలాంటప్పుడు షార్ట్ వీడియోస్ అయితే పెట్టాను. అవే షార్ట్ వీడియోస్ రోజుకి 2 లాగా వచ్చాయి. లాంగ్ వీడియోస్ అయితే రాలేదు. ఈరోజు వచ్చాయి అన్నమాట. ఇంకా వెళ్ళడమే కంగారుగా వెళ్ళాం కదా, అందుకే కొంచెం ఇల్లు కూడా ఎక్కడిదక్కడ వదిలేసి వెళ్ళడం అయితే అయ్యింది. సో ఇంకా వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ పడేస్తాము. రావడమే మేము వచ్చేదే 5:30, 6కి రావాల్సింది. ట్రైన్ అవుటింగ్లో ఆపేశాడు. అందుకనేసి ఇంకా 7:30 అయిపోయింది. పిల్లల ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంకా అసలు వెళ్తారా లేదా, అసలు ఏంటా ఎప్పటికి వెళ్తుంది అనుకున్నాం, కానీ 7:30 అయిందనమాట ఇంటికి వచ్చేటప్పటికి. ఇంకా నేనైతే పిల్లల్ని వెంటనే రెడీ చేసి టిఫిన్ బయట తీసుకొచ్చి పెట్టి స్కూల్కి అయితే పంపించేశాను. ఇంక ఇక్కడ నేనైతే ఈ బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఇవి నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. 3 బ్యాగ్స్, ఇదొకటి అక్కడ బెడ్ పైన ఉంది కదా దాని ప్లేస్ అదనమాట. ఆ 3 కూడా వీడప్పుడు నేను ఎక్కువగా వాడని టవల్స్ కానీ పెద్ద నాప్కిన్స్ అలాంటివి పెడుతూ ఉంటాను. మా హస్బెండ్ షర్ట్స్ అవి పెడతాను. ఇది వచ్చేటప్పటికి ఊరు తీసుకెళ్తాను. అసలు నేను ఎందుకు ఆర్డర్ పెట్టాను అంటే, ఇప్పుడు మనం ఏదైనా మ్యారేజ్లకి అలా వెళ్ళినప్పుడు మనము డ్రెస్సులు తీసుకెళ్తాము. ఇప్పుడు పెళ్ళి ఉంటుంది, రిసెప్షన్ ఉంటుంది, లేదంటే నోము ఉంటుంది. అలాంటప్పుడు మనము ఇలాంటివి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. అది ఎలా అంటే, ఒక బ్యాగ్ ఉంది కదా, ఒక బ్యాగ్లో మన ఫ్యామిలీ మెంబర్స్, ఇప్పుడు నా సంగతికి వస్తే మా హస్బెండ్, నేను, పిల్లలు కాబట్టి మన నలుగురు ఆ పెళ్ళికి వేసుకునే డ్రెస్సులు మొత్తం పెట్టేస్తాను. దానికి తగ్గ బ్యాంగిల్స్ కానీ జ్యువెలరీ కానీ ఏమైనా ఉంటే దానిలో పెట్టేస్తాను అనమాట. అంటే మొత్తం వెతుక్కోకుండా, లాక్కోకుండా, పీక్కోకుండా ఆ బ్యాగులు అనేవి చాలా యూజ్ అవుతాయి అనమాట. ఒక బ్యాగు పెళ్ళికి సెట్ లాగా, ఇంకొక బ్యాగు నోముకి సెట్ లాగా అలా పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు నలుగురము పెళ్ళికి వేసుకునే బట్టలు, జ్యువెలరీ వగేరా దానిలో ఉండిపోతాయి అంతే. ఇంకా వేరే వాటిలో కదపాల్సిన పని లేదు, నార్మల్ డ్రెస్సులో కదపాల్సిన పని లేదు. అలా బ్యాగులు అయితే యూజ్ చేస్తాను అనమాట. ఇంకా నిన్న ఎంగేజ్మెంట్ కాబట్టి ఓన్లీ దానికి సంబంధించి మాత్రమే ఒక జతే కాబట్టి ఒక బ్యాగే తీసుకెళ్ళాను. అలా అయితే వచ్చిన తర్వాత మొత్తం ఊళ్ళో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉతికేసాను అనమాట. బట్టలన్నీ వాష్ చేసేసి తీసుకొచ్చాను. మళ్ళీ ఇక్కడ అవ్వదు కదా అని చెప్పనేసి మొత్తం అక్కడే టైం ఉంది, చక్కగా ఎండ కూడా వస్తుంది కదా అని చెప్పనేసి అయితే మొత్తం అక్కడే వాష్ చేసేసి చక్కగా తీసుకొచ్చేసి ఇంటికి రాగానే ఎక్కడక్కడ మధ్యాహ్నం సర్దుకున్నాను అనమాట. మార్నింగ్ అసలు నేను ఏం చేయలేదండి. ఇల్లు ఎలా ఉందంటే అలా వదిలేసి ముందు
ఇక్కడ వదిలిన బట్టలు మేము వేసుకుని ఉంటాయి కదా, అవి కొంచెం ఉతకాల్సినవి అయితే వాషింగ్ మిషన్లో వేసేసి వంట మాత్రమే చేశాను. అసలు ఏది సర్దడానికి కూడా లేదనమాట. ఎందుకంటే మళ్ళీ బాక్సులు పంపాలి. అసలు ఒక పక్కనేమో నిద్ర వచ్చినట్టుంది, తూలు వస్తుంది. ఎక్కడమే 11:30 అలా అయిపోయింది. దిగడం మళ్ళీ 5:30కి మెలకు వచ్చింది. ఎంతైనా మనం ఇంట్లో పడుకున్నంత ఇదిగా ట్రైన్లో పడుకోలేం బాబోయ్. నాకైతే జర్నీ అంటామే కానీ చాలా చిరాకు వస్తుంది. ఎందుకంటే వెళ్ళడం ఇష్టం లేక కాదు, వెళ్ళడం ఇష్టమే కానీ ఆ జర్నీకి ఇప్పుడు బస్సు అనుకోండి 4 జతలు పెట్టేసుకొని చక్క పొద్దున్నే సాయంత్రం దిగేయచ్చు. అలా పొద్దునెక్కేసి దిగేసి మళ్ళీ సాయంత్రం వచ్చేయచ్చు. అలాంటి ఊళ్ళో అయితే వెళ్ళి రావచ్చు. కానీ మాకులాగా నైట్ మొత్తం జర్నీ చేయాలి. దానికి తోడు వెంటనే వెళ్ళినప్పుడు ఉంటాం కాబట్టి ఆ ఉన్న రోజులకి సరిపడా బట్టలు నలుగురివి పెట్టుకోవడము, నలుగురికి సంబంధించి అన్ని ఐటమ్స్, పిల్లలైతే మందులని, ట్యాబ్లెట్స్, ఇంకా సిరప్స్ అని ఇవే ఉంటాయి కదా, అవన్నీ సర్దుకోవాలి. ఇప్పుడు ఈ సీజన్లో జర్కిన్లు అంటే స్వెటర్స్ అవి సర్దుకోవాలి. అసలు అమ్మో ఎన్ని ఉంటాయో. అసలు ప్రయాణం అంటే అంత విసుగొచ్చేస్తుందో నాకైతే. ఏది మర్చిపోయినా ఇబ్బందే. అన్నీ సర్దుకోవాలి, అన్నీ పెట్టుకోవాలి. మళ్ళీ ఇంట్లో అన్నీ అవునా కట్టేసామా లేదా అనేసి అయితే చూసుకోవాలి. నాకైతే ఒకసారి డౌట్ వస్తుంది అనమాట. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేశానా లేదా, లైట్లన్నీ ఆఫ్ చేశానా లేదా, లాక్ సరిగ్గా వేసానా లేదా అనేటి చెత్త డౌట్లన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట నాకైతే. నేను ఆఫ్ చేయడానికి ఆఫ్ చేస్తాను కానీ డౌట్లు వస్తూ ఉంటాయి. లేదు నా మీద నాకు నమ్మకం ఉంది, ఫస్ట్ నేను ఆఫ్ చేశాను అని అయితే గట్టిగా అనేసుకొని వదిలేస్తానమాట. అలా ఉంటాయి మా జర్నీలు. అలా జర్నీ అయితే అయిపోయింది. ఇంకా వచ్చిన తర్వాత మార్నింగ్ చెప్పాను కదా, ఓన్లీ వంట చేశాను, ఆ బట్టలు మాత్రం ఉతికి పైన వేశాను. అలాగే నిన్నటిదాకా ఉతికి అసలు నిజంగా మేము వెళ్ళేటప్పుడు అంత చలి అయితే లేదండి వైజాగ్లో. అసలు వచ్చేసరికి అమ్మో పగలే ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా ఉంది చల్లగా. ఇంకా నేను వాడే బెడ్షీట్లు సరిపోవు అని చెప్పనేసి అయితే అవి ఈరోజే ఈ బట్టలతో పాటే ఇంకొక ట్రిప్ మిషన్ వేసేసి ఇంకా కొంచెం లావి ఉంటాయి కదా బ్లాంకెట్స్ టైపు, అవి అయితే బయట పెట్టాను అనమాట. తీసి చలికి అస్సలు ఆగలేకపోయేవాళ్ళం అనమాట. అలా ఉంది, ఆగలేమన్నమాట, అంతలా ఉంది. ఇంకా ఇక్కడ పిల్లలకైతే నేను బాక్సులు ఇచ్చేసి వచ్చి నేను కూడా తిన్నాను. తినేసి ఇంకా నా పని అయితే స్టార్ట్ చేశాను అనమాట. మళ్ళీ పిల్లలు వచ్చేటప్పటికి ఎక్కడ లేకపోతే చిరాకుగా ఉంటుంది. ఇంకా చేయడానికి కూడా వీలు ఉండదు. వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అదొక రకమైన చిరాకులా వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఎందుకులే వాళ్ళ మీద అరవడం అని చెప్పనేసి అయితే ఇంకా నేను కొంచెంసేపు లంచ్ అయిన తర్వాత నడుము అలా వాల్చాను. కానీ ఉపయోగం లేకుండా పైన పడుకోలేదు. ఏదో ఒకటి సరిపోతుంది. నేను పడుకుందాం అనుకుంటాను కానీ ఏదో ఒకటి ఫోన్ చూడడమో లేదంటే ఏదో ఒక పని రావడమో సరిపోతుంది. ఇంకా అక్కడతో అయిపోతుంది. ఇంకా అలా కూర్చుంటే ఖాళీ లేదు, టైం వేస్ట్ అని చెప్పనేసి నేను ఇంకా ఇలాగ నా వర్క్ అయితే స్టార్ట్ చేశాను. జస్ట్ అలా పైన క్లీనింగ్ అయితే చేశాను అనమాట. ఏదో నా సాటిస్ఫాక్షన్ అలా వదిలేయకుండా ప్రతి అల్మారా ప్రతి అర్రా కూడా అలా లైట్గా తుడిచేసి సర్దుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా సంక్రాంతి పండగకి ఇవన్నీ తీసి తోముదాం. ప్రజెంట్ అయితే కర్టన్స్ అవి వాడుతున్నాను కదా, బాగానే ఉన్నాయని చెప్పనేసి అయితే ఇంకా వదిలేసాను. ఏమీ క్లీనింగ్ చేయలేదు, జస్ట్ అలా తుడిచేసి పెట్టేశాను అనమాట. ఇంకా ఆ పని అయితే అలా అయ్యింది. ఇంకా మా అమ్మ దగ్గర నుంచి వచ్చేటప్పుడు పిల్లలకైతే బెల్లం గవ్వలు, చెక్కలు అవైతే చేశారనమాట స్నాక్స్. అసలు నేనే చెప్దాం అనుకున్నాను పాపం, కానీ ఒక్కళ్ళు ఇబ్బంది పడతారు కదా వద్దులే అనేసి అనలేదు. కానీ ఇక్కడ తలుచుకుంటే అక్కడ తగిలినట్టుంది మనసులో. నేను వెళ్ళక ముందే వండి పెట్టేశారు. ఇంకా మా ఇంటి దగ్గర మొక్కలు ఉన్నాయన్నమాట. వంకాయ, బెండకాయలు, అవి కూరగాయల మొక్కలు, అవి కూడా కోసెట్టు పెడతారు. మేము వచ్చేటప్పటికి కొయ్యరనమాట, వాడరు. అలా అట్టి పెట్టి కొంచెం ఎక్కువ అవుతాయి కదా, అంటే ఒకేసారి కేజీలు కాయవు కదా, ఒక 5-6 మొక్కలు అలా ఉంటాయి. 4 6 అలా కొంచెం కాచినప్పుడు తీసి మా కోసం అట్టి పెడతారనమాట, వస్తామని తెలిస్తే. లేదంటే వాళ్ళే వాడేసుకుంటారు. ఇంకా అలా కూరగాయలు అవి కూడా సదిరితే అవి కూడా తెచ్చుకుని ఎక్కడక్కడ సర్దేసుకున్నాను అనమాట. ఇంకా పిల్లలకి స్నాక్స్, కూరగాయలు అవి మాత్రం చక్కగా వస్తాయి మా ఇంటికి వెళ్తే మాత్రం నాకు. ఇంకా అయిపోయిన తర్వాత మొత్తం అయితే క్లీనింగ్స్ అయితే అయిపోయినవి. ఇంకా బట్టలు అయితే తేవడానికి ముందు ఇల్లంతా క్లీన్ చేయాలి, లేకపోతే మళ్ళీ ఆ మురికిలోనే ఇవి తీసుకురావడం అవుతుంది అని చెప్పనేసి అయితే ఇంకా కడిగిన అంట్లు ఉంటే అవి కూడా క్లీన్ చేసేసి సర్దేస్తున్నాను అనమాట. మళ్ళీ ఇప్పుడే ఉంటాయి కదా అవి క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఫంక్షన్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాననే ఆనందపడాలా, లేకపోతే నా శనివారాలు 3వ వారం బ్రేక్ పడిందనేసి బాధపడాలా అయితే అర్థం కాలేదన్నమాట. ఆ రోజు చాలా వరకు నాకు మనసులో పీకుతానే ఉంది. అయ్యో ఇంకొక వారం అయిపోయేది కదా చక్కగా అనుకుంటూనే ఉన్నాను. కానీ ఇంకా తప్పదు కదా కొన్ని అలా వచ్చినప్పుడు. కానీ ద్వితీయ యజ్ఞం రాలేదు, అక్కడికి సంతోషం అనిపించింది అనమాట. ఎందుకంటే నేను విన్నదాన్ని బట్టి ఫస్ట్ వారం చేసి 2వ వారం అడ్డం వస్తే మాత్రం మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలని అయితే విన్నాను.
అందుకని ద్వితీయ యజ్ఞం లేదు, ఒకటో వారం రెండో వారం చేసుకుని చక్కగా గుళ్ళకైతే వెళ్ళి వచ్చేసాను. మూడో వారం బ్రేక్ పడింది. ఇక నెక్స్ట్ వీక్ చేసుకోవడానికి వీలు పడుతుంది అనమాట. లేదంటే చక్క 3 వారాలు అయిపోయాయి. సర్లేండి కానివ్వండి, ఏముంది, ఇది కూడా బాధ్యతే, మా తమ్ముడు సొంత తమ్ముడిది కదా, ఇంకా అలా తప్పు అని చెప్పనేసి అయితే ఇంకా అన్ని రకాలుగా యూజ్ అవుతుంది. భగవంతుడికి తెలియంది ఏముంది, మనం కావాలని అయితే చేయకుండా లేము కదా అని చెప్పనేసి అయితే స్వామికి మనసులో అనుకున్నాను. ఆయనకే తెలుసు అన్నీ, ఆయనకి తెలియదంటూ ఏమీ లేదు కదా అనేసి అయితే అనుకుని వెళ్ళి వచ్చేసామన్నమాట చక్కగా. ఇంకా ఎక్కడైనా చేసుకోవచ్చు అని అన్నారు, కానీ ఎందుకు నాకు ముడిపేమో ఇంట్లో ఉంది, అక్కడ ఎలా చేసుకుంటాంలే అనిపించి ఇంకా వదిలేసుకున్నాను. నెక్స్ట్ వీక్ నుంచి చేసుకోవాలన్నమాట. ఇంకా నా పనంతా అయ్యేటప్పటికి పిల్లలు రానే వచ్చేసారు. ఇంకో పైన ఉతికిన బట్టలు అయితే తీసుకొచ్చేసాను, కొత్త బట్టలు ఇవన్నీ, ఇవి మడతలు పెట్టాలి. ఇది ఒక పని బ్యాలెన్స్ ఉంచాను. ఇంకా ఇల్లంతా మాపైతే పెట్టాను, పిల్లలకి ఫ్రెష్ చేయించి స్నాక్స్ పెట్టి హోంవర్క్స్ చేయించాను. ఈ టైంకి అయితే మాకు లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఎర్లీగా తినేసాం, నైట్ కూడా నిద్రలేదు కదా, పడుకోవాలి అని చెప్పనేసి అయితే ఎర్లీగానే అన్నీ కానిచ్చేసామన్నమాట. నీరసాలు వచ్చేసినాయి ఒక్కొక్కరికి. ఇక్కడ మా పాప బ్యాగ్ జిప్ ఊడిపోతే మా వారు సరి చేస్తున్నారనమాట. ఇంకా నైట్ వచ్చేసేటప్పటికి ఎక్కడొక్కడ నీట్గా సర్దేసి క్లీన్గా అయితే పెట్టేసుకున్నాను. ఇంకా గిన్నెలు అయితే తోమలేకపోతున్నానండి, నైట్ టైం చల్లదనం వచ్చేస్తుంది, చేతులు కూడా కొంకలు తిరిగినట్టు అయిపోతాయి అనమాట ట్యాప్లో నీళ్ళకి, పైన ట్యాంకులోవి. అందుకే పొరపాటున ఈ సీజన్లో అయితే నైట్ టైం నేను గిన్నెలు అయితే తోమలేను అనమాట, చాలా చల్లగా వస్తాయి అనమాట. అది ఈరోజు నా సర్దుకుంటూ మీతో నా కబుర్లు షేర్ చేశాను. ఇక నుంచి డైలీ వ్లాగ్స్ వచ్చేస్తాయిలేండి, ఓకేనా. ఇక్కడైతే పాలతోడు పెట్టేస్తాను అనమాట. పాలతోడు పెట్టేసి మిగిలినవి పాలు కొంచెం తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.